5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఒక తమిళనాడులో తప్ప. అండ్ తమిళనాడులో బీజేపీకి స్పేస్ లేదు కాబట్టి అక్కడ బీజేపీ ఎలాంటి ప్రభావితం చేస్తుందనే చర్చే జరగలేదు. ఒక తమిళనాడులో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా, ఊహించినట్లుగానే ఫలితాలు అయితే వెలువడ్డాయి. అయితే అట్ ద సేమ్ టైం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోయారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. వ్యక్తిగతంగా వాళ్ళు, అంటే వాళ్ళు పోటీ చేసిన దగ్గర కూడా ఓడిపోయారు, వాళ్ళు పార్టీలే కాకుండా. అండ్ కేరళలో పినరయ్ విజయన్ ప్రభుత్వం కూడా దిగిపోయింది. మనం కనుక చూసుకుంటే ఎవరైతే కేంద్రాన్ని, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారో వాళ్ళందరూ హుష్కాకి పొలిటికల్ జీవితంగా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇది కాకతాళీయమా, ఇదేమన్నా ప్లాన్డా? నో ఐడియా. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో వాళ్ళు పూర్తిగా నరేంద్ర మోదీ, అమిత్ షా గారిలా వన్ సైడ్ ఆధిపత్యం నడుస్తూ ఉన్నప్పుడు దేశంలో ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా హుష్కాకి మొత్తం కనుమరుగైపోయారు. నువ్వు శరద్ పవార్ చూసుకో, ఉద్ధవ్ ఠాక్రే చూసుకో, అఖిలేష్ యాదవ్ చూసుకో, తేజస్వి యాదవ్ చూసుకో, నితీష్ కుమార్ చూసుకో, కేజ్రీవాల్ చూసుకో, మమతా బెనర్జీ చూసుకో, స్టాలిన్ చూసుకో, విజయన్ చూసుకో, ఎవ్వరు మిగిలేరు. అందరినీ మాయం చేసేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ బీజేపీ టార్గెట్ ఎవరు? నెక్స్ట్ ఎవరిని మాయం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ మీద ఏమైనా కన్నైపోతూ ఉన్నారా? అసలు మరి అది కాకతాళీయమా, లేకుంటే ఇదేమన్నా వెల్ ఎగ్జిక్యూటెడా? నో ఐడియా. బట్ చూడండి, వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళ ప్రభుత్వాలు పోయాయి. ఇండివిజువల్గా వాళ్ళు పోటీ చేసిన దగ్గర కూడా ఓడిపోవడం. మమతా బెనర్జీ భవానీపూర్లో ఓడిపోయారు, కలకత్తా. స్టాలిన్ కొలత్తూరు అని చెప్పి తమిళనాడులో ఓడిపోయారు. వాళ్ళ పార్టీలు ఓడిపోయాయి. అండ్ ఇప్పుడు డిలిమిటేషన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు విజయ్ బాయ్, స్టాలిన్ పాయ్, మమతా బెనర్జీ పాయ్, అందరూ పాయరి. కేజ్రీవాల్ అక్కడ అసలు పార్టీనే మొత్తం బీజేపీలో విలీనమయ్యే పరిస్థితి వచ్చింది రాజ్యసభలో. బీజేపీని తట్టుకొని నిలబడగలిగి ఎదురు తిరిగిన ఎవరూ ఉండట్లేదు. తమిళనాడులో విజయ్ వచ్చాడు. విజయ్ని ఏదో రూపంలో మింగకుండా ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళన్నా కానీ ఒక బిగ్ క్వశ్చనే. సీరియస్లీ, విజయ్ని మింగకుండా ఎన్ని రోజులు ఉంటారనేది బిగ్ క్వశ్చనే. ఈ లెక్కను చూస్తే ఇంకెవరు దేశంలో పేరెన్నికన్నా ప్రాంతీయ పార్టీ నాయకులు కనిపించేటట్లేరు. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, నెక్స్ట్ ఎవరు? ఇంకా వీళ్ళు మింగైపోతున్నారు అంటే నెక్స్ట్ లీడర్ ఎవరు, నెక్స్ట్ పార్టీ ఎవరు, ఏ రాష్ట్రంలో మొదలెట్టబోతూ ఉన్నారు చూడాలి, తెలియదు.